అంటే నిజంగానే 5 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఇప్పుడు ఉన్నటువంటి విపత్తు నుంచి జనాలను ఎట్లా బయటపడేయాలనేది నువ్వు కూడా కొంచెం గవర్నమెంట్కి సహాయం చేయాలి. మీకే కదా మీకే వస్తుంది కదా. కన్స్ట్రక్టివ్గా ఒక సలహా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు భవానీపురంలో ఆయన తిరగలేదు. ఎందుకంటే ముందు సింగునగర్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు నువ్వు భవానీపురం వెళ్ళండి హ్యాపీగా. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక లారీనో ఒక ట్రక్కో తీసుకెళ్ళి నువ్వు కాసిన పంచండి. అప్పుడు కదా జనం నిన్ను మెచ్చేది. వాళ్ళు వేస్తూ ఉంటే పని చేసే వాళ్ళ మీద గడ్డలు వేస్తే నిన్ను అసహించుకోక నిన్ను సమర్థిస్తారా? ఏదో నేను ఇప్పుడు ఏదో చూశాను సార్, 1 కోటి రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేసినట్టుగా కూడా వస్తున్నాయి వార్తలు. 1 కోటి రూపాయలు సహాయం చేస్తే నేను చెప్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి చర్య కూడా నవ్వులు పాలవటానికే ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన స్థాయికి ఆయన 1 కోటి రూపాయలు చేసేది. మీరు గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది జరిగినా ఏ సంఘటన జరిగినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి 1,00,000 2,00,000 వాళ్ళు వెళ్ళి ఇచ్చొచ్చేవాళ్ళు. 1 రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కార్యకర్త కన్నా సహాయం చేస్తాను జేబులో నుంచి తీసి ఇచ్చినటువంటి సంఘటన మీకు ఒకటన్నా గుర్తుందా? పార్టీ తరపున కానీ లేకపోతే ఆయన తరపున కానీ ఎక్కడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయన మనస్తత్వం అది. 1 కోటి రూపాయలు అంటే ఏంటంటే ఇవ్వకపోతే అసలు ఇవ్వకపోతే జనాలు ఇచ్చేస్తారనేటువంటి భావంతో ఏదైనా ఇచ్చుంటారు. ఆయన స్థాయికి ఆయన 1 కోటి రూపాయలు ఇవ్వటం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఆయన ఏ పని చేసినా కూడా అది జనాల్లో నవ్వులు పాలు అవటం తప్పితే వేరే విషయం కాదు. గుడ్లవల్లేరు విషయం అయితే చాలా స్క్రీన్ ప్లే పకడ్బందీగానే రాశారు, కానీ యాక్షన్ ప్లాన్లో ఫెయిల్ అయ్యారు, వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఇలాంటి అంటే సార్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రకృతి కూడా సహకరిస్తుందని సహకరిస్తుంది. లేకపోతే దాని మీదకి వెళ్ళిపోయింది, కానీ లేకపోతే దీన్ని ఇంకా సాగదీసేవాడు. ఇది ఇంతకంటే పెద్ద విపత్తు అయ్యేది. ఏంటంటే జీవితాలతో సంబంధించిన విషయం ఆడపిల్లలకి అంటే వాళ్ళు చేసిన ఎదవ చర్యలకి నవ్వు వస్తుంది, కానీ చాలా పెద్ద డ్యామేజ్ అయ్యేది. వినగానే నేను ఇంకో ఛానల్లో కూడా మాట్లాడితే అది చెప్పాను. అదే సిచ్యువేషన్లో మన అమ్మాయి ఆ కాలేజీలో చదువుతా ఉంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుందనేది కనుక ఒకసారి ఆలోచించుకుంటే అలాంటి ఎదవ పని ఎవడో చేయడు. అలాంటి సెన్సిటివ్ భావాలు ఉన్నవాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు. అలాంటి భావాలు లేకుండా అసురాంశలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు, ఇలాంటి ప్రచారాలు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకులన్నీ ఫేక్ బతుకులు అనేటువంటిది గతంలో చాలాసార్లు నిరూపించుకున్నారు, దీని ద్వారా మరొకసారి నిరూపించుకున్నారు.